హాయ్ హలో వెల్కమ్ టు రైతు సమాచార వేదిక. ఈరోజు డేట్ వచ్చేసి ఫిబ్రవరి 16వ తారీఖు 2026. రైతు సాగు చేస్తున్నటువంటి మిరప తోటలో ఉన్నాం. ఇప్పుడే ఆ తోటకు మందు కూడా కొట్టారు. మనతో మాట్లాడడానికి అయితే రావడం జరిగింది. నమస్తే అన్న, మీ పేరు? నరేష్ గారు. ఏ ఊరు ఇది? ఇది ధరావత్ అంట. మొత్తం ఎన్ని ఎకరాలు మీరు మిరప సాగు చేస్తున్నారు? 3 ఎకరాలు. 3 ఎకరాలు. ఇది ఏ వెరైటీ? ఇది ప్రజెంట్ మనం నిలబడ్డ ఈ తోట ఏ వెరైటీ? ఇది లోలా. ఏ కంపెనీ ఇది? కంపెనీ పేరు తెలియదు. ఇది ప్యాకెట్లు అవి ఇదే వేసుకున్నారా? ఇదండి టియరా కంపెనీ వారిది లోలా అనే వెరైటీ. ఎప్పటిది ఇవి? 17వ తారీఖు 5వ నెల 2025. ఓకే, ఎన్ని ప్యాకెట్లు వేసుకున్నారు? ఇది 7 ప్యాకెట్లు వేసుకున్నారు. అంటే ఎన్ని గుంటలు వేసుకున్నారు? 30 గుంటలు. అంటే 3 ఎకరాల్లో 30 గుంటలు లోలా వేసుకున్నారు. ఓకే, ఒకసారి మనం చూద్దాం, చెట్లు చూద్దాం ఏ విధంగా కాసింది. మనం మాట్లాడే ముందు ఒకసారి తోట చూద్దాము. మనకు కాయలు ఏ విధంగా కాసింది, ఏ విధంగా వచ్చింది ఒకసారి చూద్దాం. మనము ఒకసారి చూడండి, ఇది చూడండి, కింద నుంచి చూడండి. ఈ ఒకటే చెట్టు, ఇది చూడండి, కింద కాండం చూడండి, ఒకటే చెట్టు. దీని మీద మనకు కాయలు ఏ విధంగా కాసింది చూడొచ్చు మీరు. ఇందులో తాలు శాతం లేదు, కాయ సైజ్ బాగుంది, కలర్ బాగుంది. మనకు కింద నుంచి గుత్తులుగా జంటకాయలండి, జంటకాయలు ఒక్కొక్కటి 2, 2, 3 ఉన్నాయి. జంటకాయలు కాసింది, చాలా నీట్గా ఉంది. ఇందులో తాలు శాతం ఏరిపియాలి కదా, అప్పుడు ఒకసారి ఏర్పించిరా? ఏర్పించిన తర్వాత కూడా ఎంత కాపు వచ్చింది అంటే మైల కాపు ఏర్పించారు. అందుకే ఇందులో తాలు అనేది ఒక్క కాయ లేదు, ఒక కాయ కూడా లేదు, తాలు కావట్లేదు. కాయ సైజ్ బాగుంది, కలర్ బాగుంది. ఇది లోలా వెరైటీ అండి, తేజ సెగ్మెంట్, ప్యూర్ తేజ వెరైటీ, ఎంఎన్సీ కంపెనీ టియర్ అది. సో చూస్తున్నారు కదా ఏ విధంగా కాసింది, చూస్తున్నారు కదా. ఒకసారి రైతు మాటల్లో ఇది ఒకటే చెట్టు అండి, చూడండి. చెట్టు నిండా కాయలు, గంప నిండా వెళ్తుంది, బస్తా నిండా కాయలు వెళ్తాయి ఒక్క చెట్టుకి. సో ఆ విధంగా కాసింది. సో ఏ చెట్టు చూసినా కానీ అంతే ఉంది. చూడండి, చూడండి, ఏ చెట్టు చూసినా కానీ గుత్తులుగా కాస్తుంది. చూడండి, ఏ చెట్టు చూసినా అంతే ఉంది, మామూలు లేదు అసలు. పచ్చికాయలకు పచ్చికాయలే, రెడ్ కాయలకు రెడ్ కాయలే, ఎక్కడా కానీ తగ్గలే, ఏ చెట్టు కూడా తగ్గలే. మనకు చాలా బాగుంది. ఒకసారి రైతు మాటల్లో మాట్లాడదాం. అన్నగారు, ఇప్పుడు ఈ 30 గుంటల్లో మీరు ఇప్పుడు ఎన్నిసార్లు మందులు కొట్టవచ్చు? 20 సార్లు కొట్టిరా? ఇప్పుడు దీనికి ఈ ప్రజెంట్ ఈ ఫిబ్రవరి 16వ తారీఖు కూడా గ్రోతింగ్ బాగుంది, ఫ్లవరింగ్ బాగుంది, పైన కాపు కూడా చిక్కటి కాపు ఉంది. ఇప్పటి కూడా పూతలో మనకు తామర పురుగు నల్లి చూద్దామంటే లేదు. అదేవిధంగా మనకు పిందెలు అవుతున్నాయి, చూడండి, పూత పిందెలు అవుతున్నాయి. చూస్తున్నారు కదా గ్రోతింగ్ ఎంత బాగుంది అనేది. సో ఇప్పటి వరకు కూడా తోట నీట్గా ఉంది, నల్లి ఎఫెక్ట్ అనేది ఏం లేదు, అంతగా పచ్చగా ఉంది, మనకు గ్రీనిష్గా ఉంది తోట. దీంట్లో పండగ సమస్య, ఎరుపు కానీ ఏం లేదు. ఇప్పుడు నల్లి అటాక్ దీనికి ఎట్లా? తక్కువ తట్టుకుంటుంది. అంటే మీరు స్ప్రే చేసే మందులతోటి మంచిగా కవర్ అయిపోతుంది మొదటి నుంచి. ఇప్పుడు మనకు ఈ సంవత్సరం ముంతా తుఫాన్ కూడా వచ్చింది, వర్షాలు బాగా పడ్డాయి, చాలా తోటలు కొట్టుకుపోయినాయి, మధ్యలో నల్లికి బాగా మాడిపోయినాయి తోటలు. సో ఆ విధంగా చాలా జరిగినాయి ఈ సంవత్సరం. అంత అనుకూలంగా లేదు ఈ సంవత్సరం వాతావరణం మిరప తోటలకి. సో మీకు ఏ విధంగా అనిపించింది? మంచిగా ఉంది. ఇటు చూపండి మా, ఈ తర్వాత చెప్పు. ఇప్పుడు ఇది ఏ విధంగా అనిపించింది మీకు? నాకైతే నచ్చింది, బాగుంది. కాయలు మాత్రం గుత్తులు కాస్తుంది. పైన స్టెప్ పైన వస్తుంది, కింద కాయ కింద వస్తూనే ఉంటుంది, మళ్ళీ ఎగురు వస్తూనే ఉంటది. కింద స్టెప్ కింద, పైన స్టెప్ పైన, దాని మీద మళ్ళీ ఎగురు వస్తూనే ఉంటది. ఎగురు వచ్చినప్పుడల్లా ఏమిటో పిండి అవుతుంది, వచ్చిన పూత వచ్చిన పిండి అవుతుంది. ఎరుపు లేదు, గుబ్బ లేదు, నల్లికి తట్టుకుంటుంది. గుబ్బ కూడా లేదు, నల్లి లేదు, ఎరుపు లేదు, ఏం లేదు. చెట్టు కూడా గుబ్బ లేదు, ఒక్క చెట్టు కూడా లేదు. నిజంగా చూస్తుంటే తోట మొత్తం పచ్చగా ఉంది, ఎటువంటి ముడత సమస్య, మరక అనేది లేదు ఇందులో. అన్నిటికీ తట్టుకుంటుంది. వేసుకోవచ్చా ప్రతి ఒక్క రైతులు? అందరూ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఈ లెక్కన మనం చూస్తే మనకి ఎన్ని క్వింటాలు కావచ్చు ఎకరానికి? ఇది ఎకరానికి 30 కాంచి 40 దాకా కావచ్చు. 30 కాంచి 40. ఫార్మర్ చెప్పడం కాదు, మనం కూడా చూస్తున్నాం, తోటే చెప్తాను మనకు ఎన్ని క్వింటాలు అవుతుందో. అది మీరు కూడా కామెంట్ చేయొచ్చు. ఈ విధంగా ఈ లెక్కన కాస్తే మనకి ఎన్ని క్వింటాలు కావచ్చు కామెంట్ కూడా చేయండి మీరు. చాలా బాగుందండి తోట. మనకు కింద నుంచి గుబురుగా కాసు, ఆల్రెడీ ఒక కటింగ్ చేయించిన తర్వాత కూడా మనకు ఈ విధంగా కాస్తుందంటే హైలైట్. అది నల్లిని తట్టుకుంటుంది. మనకి ఇప్పటి వరకు ఇందులో వైరస్ కానీ ముడత కానీ ఎటువంటి సమస్య లేదు, చాలా నీట్గా ఉంది. సో ఈ విధంగా కాసే సీడ్ కనుక మనకు దొరికితే ఖచ్చితంగా నిజంగా రైతుకు మేలే కానీ మనకు ఎటువంటి నష్టం అయితే జరగదు. ఆ విధంగా అయితే కాస్తుంది. మనకు గుత్తులుగా ఎకరానికి 30 నుంచి 40 క్వింటాలు వచ్చే విధంగా చాలా బాగా వస్తుంది. ఇదేనా ఒకసారి చూపేది. ఇదండి టియరా కంపెనీ వారిది లోలా అనే వెరైటీ. టియరా కంపెనీ వారిది లోలా. ఇది ఎంఎన్సీ కంపెనీ అండి, చాలా బాగుంటుంది. మనకు తాలు శాతం కూడా తక్కువ, కాయ సైజు కూడా బాగుంటుంది. మార్కెట్లో మంచి రేట్ ఉంటుంది, ఘాటు ఉంటుంది,
కలర్ ఉంటుంది, కలర్ బాగుంది, సైజ్ బాగుంది, సైజ్ బాగుంది, సైజ్ బాగుంది, కలర్ బాగుంది, కాయ ఘాటు ఉంటుంది, కలర్ బాగుంటుంది. కలర్ బాగుంది. సో మార్కెట్ లో మంచి రేట్ జెండా పాట పోయే విధంగా అయితే ఉంటుంది. మన అందులో కూడా ఒక తాలు కూడా కావట్లేదు, తాలు కూడా కావట్లేదు, చెట్టు కూడా ఒక తాలు అనేది లేదు ఇంతవరకు. ఓకే, తాలు శాతం అనేది తాలు కానీ ఏం లేదు, నీట్ గా ఉన్న కాడికి ఉన్న కాడికి అయితే నీట్గా ఉంది. కాయ మచ్చ అనేది లేదు, మచ్చలేదు, ఇల్టు లేదు, గుబ్బ లేదు, ఏనుగు తట్టుకుంటుంది, అన్నిటికి తట్టుకుంటుంది, పర్లేదు, అందరం పెట్టుకోవచ్చు రైతులందరూ. ఓకే, చాలా సింపుల్ గా మంచిగా చెప్పేసారు. చాలా బాగుంది తోట, మనం కూడా చూస్తున్నాము, చాలా నీట్గా ఉంది. టేరా కంపెనీ వారి లోలా అనే వెరైటీ లాస్ట్ ఇయర్ వేసుకున్న ప్యాకెట్లు కూడా ఫార్మర్ చూపిస్తున్నారు. దానికంటే ఇంకా చూపించాల్సింది ఏముండదు. సో చాలా బాగుందండి తోట, ప్రతి ఒక్క రైతులు అయితే వేసుకోవచ్చు. ఎకరానికి 30 నుంచి 40 క్వింటాలు బరాబర్ అవుతుంది. మనం చూస్తున్నాం తోట. థ్యాంక్ యూ అండి, నమస్తే.